హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ వారి గులాబ్ జామ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ గులాబ్ జామ్ పౌడర్ని మీకు కొలతల్లో చెప్పడానికి కొలిచి పెట్టుకున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ వచ్చింది. ఈ కప్పుతో మనం షుగర్ సిరప్ ముందు రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాం కదా, గులాబ్ జామ్ పౌడర్. 4 కప్పులు పంచదార తీసుకోవాలి. ఇది 250 ml కప్ అనేది మెజర్మెంట్ కోసం. 2 కప్పుల పౌడర్కి 4 కప్పులు పంచదార తీసుకోవాలి. వాటర్ కూడా 4 కప్పులు తీసుకోవాలి. మెజర్మెంట్ గుర్తు పెట్టుకోండి. నేను ఈ గులాబ్ జామ్ కోసం అందరిలా కాకుండా కొన్ని టిప్స్ చెప్తాను, ఎలా చేస్తే ఇంకా మంచిగా వస్తుంది అనేది, రుచిగా టేస్టీగా వస్తుంది. అందరిలా చేయట్లేదు, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను కాబట్టి అందరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకండి. చూసారు కదా, ముందుగా షుగర్ 4 కప్పులు వేసుకున్నాను. దీనికి మీకు క్వాంటిటీలోని 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. 1 2 3 4. ఓకేనా? కరెక్ట్గా 4 కప్స్ ఆఫ్ వాటర్. దీన్ని మనం లేత పాకం తీసుకుందాం. ఇది లేత పాకం రావాలి. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఎప్పుడైనా ఆన్ చేసినప్పుడు మనం పిండి వంటలు ఏవైనా చేస్తే ఆ అన్నపూర్ణాదేవికి, అగ్నిదేవునికి నమస్కారం చేసుకొని ఏ వంట అయినా మొదలు పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈ పౌడర్ మిక్స్ చేసుకునేలోపు మనకి పాకం రెడీ అవుతుంది. షుగర్ సిరప్ అనేది మనం పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. అందరిలా కాదు, కొంచెం కొత్తగా చెప్తున్నాను. ఈ గులాబ్ జామ్ మిక్స్కి మనం 2 స్పూన్స్, నార్మల్ స్పూన్స్ మైదా పౌడర్. మైదా హెల్త్కి మంచిది కాదు, అప్పుడప్పుడే చేసుకుంటాం కాబట్టి గులాబ్ జాము అప్పుడప్పుడు వాడచ్చు. 2 స్పూన్స్ ఓన్లీ మైదా వేసుకోండి. ఎందుకంటే ఇది పగలదు అండ్ లోపల గులాబ్ జామ్ కూడా టేస్ట్ బాగా వస్తుంది. అండ్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తే గులాబ్ జాము టేస్ట్ అనేది బాగా వస్తుంది, బాగా కుదురుతుంది. చూడండి, ఈ మాత్రం ఎక్కువ వద్దు, లైట్గా సాల్ట్ వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా పూర్తిగా ముందు కలుపుకోవాలి, మైదా అండ్ సాల్ట్ కలిసేటట్టు. షుగర్ సిరప్ అనేది మనం హైలోనే పెట్టుకొని బేగా అవ్వాలి. ఎందుకంటే పాకం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామ్ అనేది డీప్ ఫ్రై చేసి అందులో వేస్తాయి. గులాబ్ జాము బాగా బాగోదు అంతగానా. మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీనికి చాలామంది వాటరు, నెయ్యి కానీ నూనె కానీ వేస్తారు. మనం అలా కాదు, కొంచెం పాలు వేసి కలుపుతాం, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది బాగా మిక్స్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం పాలుతో పాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. పాలు ఎక్కువ పడవు, ఒక పావు కప్పు మిక్స్ చేయడానికి వేసుకోవాలి, సరిపోతుంది. కొంచెం వాటర్ వేయాలి. ఉత్తి పాలతో కూడా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే ఈ ఉండ అనేది గులాబ్ జామ్ అనేది పగిలిపోతుంది, పగుళ్ళు వస్తాయి. కొంచెం పాలు, కొంచెం అంటే 1/2 కప్పు వరకు పడతాయి కదా, పావు కప్పు పాలు, పావు కప్పు వాటరు 2 కలిపి అప్పుడు
వాడుకోవాలి. గులాబ్ జాము ఈ పౌడర్ మిక్స్ చేయడానికి వాటర్ పాలు అనేవి వాడుకోవాలి, అదే యూజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వాటర్ మిక్స్ చేద్దాం. ఇది బాగా మెత్తగా కాదు, అలాగని గట్టిగా కాదు. చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. గులాబ్ జామ్ చాలామందికి వచ్చు, నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము అండ్ కొంచెం మందికి కొన్ని టిప్స్ తెలియవు, వాళ్ళ కోసం మాత్రమే. ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి కలుపుకుంటాం కదా, పక్కన మన సిరప్ మరుగుతుంది కదా. ఇంకో టిప్ మీకోసం, మనం పంచదారతో కానీ ఏదైనా స్వీట్ చేసినప్పుడు పంచదార పాకంలో కానీ, బెల్లం పాకంలో అయితే సాల్ట్ వేయక్కర్లేదు, ఎందుకంటే బెల్లంలో లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది. పంచదార పాకంలో కొంచెం అంత సాల్ట్ వేస్తే స్వీట్కి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇది నాకు మా అమ్మగారు చెప్పారు, ఈ చిట్కా అనేది నేను మీకోసం చెప్తున్నాను. మాత్రం సాల్ట్ అనేది వేస్తే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలాచీ చాలామంది ఇలాచీ వేసుకుంటారు, మన ఇష్టం, కానీ నాకు ఇలాచీ అనేది పెద్దగా నచ్చదు, కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ అనేది వేయట్లేదు. మీకు నచ్చితే ఇలాచీ వేసుకోవచ్చు, లేదంటే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కావాలంటే ఈ టైంలోనే వేయాలి. ఇదిగోండి మన షుగర్ సిరప్, పంచదార పాకం అనేది ఇంకొంచెం మరిగితే సరిపోతుంది. దీనికి పెద్దగా కొలత అనేది లేదు, పంచదార కరిగినంత వరకు ఉంచి కరిగాక ఒక 2 minutes ఉంచారనుకో మన సిరప్ అనేది, పంచదార పాకం అనేది గులాబ్ జామ్కి రెడీ అయిపోతుంది. మనం అంతలో ఉండలు చేసుకొని పెట్టుకుందాము. సిరప్ అయిపోగానే మనం వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్లో పెట్టుకుందాం. మన ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇంట్లో రెడీగా గులాబ్ జామ్ రెడీ చేసి పెట్టుకుందాం. గులాబ్ జామ్ దీనికి కూడా ఒక టిప్, ఇది కూడా ఒక చుక్క పాలు వేసుకొని పాలని సైడ్కి 2 చేతుల మధ్యలో హ్యాండ్ వర్క్ ఇలాగా రాసుకొని అప్పుడు ఉండలు చుట్టితే బాగా వస్తాయి. ఇలా ఉండలు అన్నీ చేసి పక్కన పెట్టుకుందాం. మీకు నచ్చిన సైజు అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకునే లోపు మన ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మన ఆయిల్ అనేది మరిగింది, హీట్ ఎక్కింది. మనం ఒక పక్క ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవి వేస్తూ ఉన్నాం. చూడండి వేస్తున్నాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి, ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై. చూడండి, ఇంకో విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా ఇది తీసి షుగర్ సిరప్లో అనేది వేయకూడదు. ఒక ప్లేట్ తీసుకొని
ఫ్రెండ్స్ ఒక ప్లేట్ తీసుకొని ఇవి డీప్ ఫ్రై చేస్తాం కదా గోల్డెన్ కలర్లోకి అవి 2 మినిట్స్ ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం పంచదార పాకంలో వేయాలి. అప్పుడు బాగుండేది. డైరెక్ట్గా చాలామంది వేస్తారు. అలా వేసినప్పుడు ఆయిల్ అనేది పంచదార పాకంలో పడ్డంతో పాటు ఈ బాగా ఉండవు గులాబ్ జామ్ త్వరగా పీల్చుకోదు. కాబట్టి 2 నిమిషాల నుంచి మనం ముందుగా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు 1 మినిట్ అయింది కదా, 1 or 2 మినిట్స్ అవుతుంది. ఇవి ఇలా మెల్లిగా దీంట్లో వేసేస్తాం పంచదార పాకంలో. ఇవి ఇలా ఉంచితే కొంచెంసేపటికి ఇవి నానుతాయి బాగా. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన నోరు ఇచ్చే కమ్మటి తీయనైన గులాబ్ జామ్ రెడీ. మనం తీసాక ఇది 1/2 అవర్ ఎలా ఉంచేస్తే సరిపోతుంది. 1/2 అవర్ to 1 అవర్ మనం తినడానికి. ఒకటి ట్రై చేస్తాను, కొంచెం వేడిగా ఉంటుంది. ఇలా ఒక 1 or 2 టైమ్స్ అంటే కింది పైకి పైవి కిందకి వస్తాయి. మనం ట్రైల్కి 1 or 2 ఫైనల్లీ మన గులాబ్ జామ్ టేస్ట్ చేద్దాం. మన గులాబ్ జామ్ అద్భుత. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏవైనా నోటిఫికేషన్స్ ఏవైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.